హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. కార్తీక మహాపురాణం 8వ రోజు పారాయణ. వశిష్ఠ ఉవాచ. మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుపోసి ఆబోతులాగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గం అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగంగానే కార్తీక పూర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడెదూడను అచ్చుపోసి ఆబోతులాగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా పూర్ణిమ నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలేసినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేయనివాడు అంధతా మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధం వలన గాని, ప్రతి వర్షాబ్ది కాలం వల్ల గాని, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల గాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవ, ఋషి, పితృరుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా దాత్రి ఫలాన్ని అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానము వలన త్రికరణకృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వులు దానం పెట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంగాన్నము, శూద్రాన్నము, దేవతార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పూర్ణిమ అమావాస్యల్లోనూ, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత, వైద్యుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబౌళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమనీడ శరీరపు కొలతకు 2 వచ్చినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీక మాసంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చెరువులో కానీ, కాలువలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయలేని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగా నదీ స్మరణము చేసి స్నానము చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలము మరల స్నానము చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫలోదక, కుషాదులతో మహాస్నానము చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి అంటూ పుష్పాక్షతలను అర్పించాలి. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి అంటూ ప్రతిసారి ఒక్కో చుక్క నీరు ఇవ్వాలి. ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రం. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి ఉపవీతం. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి గంధం. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి అక్షితలు. ఓం పూర్ణ గుణాత్మనే నమః పుష్పం సమర్పయామి పువ్వులు సమర్పించాలి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపం ఆగ్రాపయామి అంటూ అగరు లేదా సాంబ్రాణి ధూపమియాలి. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి అంటూ ఒక ఒత్తితో
ఆవునేతి దీపమును వెలిగించి చూపాలి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి అంటూ యథాశక్తి నివేదనమివ్వాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ స్వాహ అన్నప్పుడల్లా ప్రభువుకు నివేదనం చూపి పలానా పదార్థం నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేన పరిశించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడిపక్కన ఒక చుక్క నీరు విడవాలి. ఇంతవరకు 13 అయ్యాయి కదా. 14ది ఓం లోకసాక్షినే నమః తాంబూలాదికం సమర్పయామి అంటూ 5 తమలపాకులు 2 పోకచుక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణ చేసి ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి అంటూ సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా 16 అంటే షోడశోపచారాలతో గాని లేదా నెలపొడుగునా ప్రతిరోజు సహస్రనామాయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివర్లో పార్వతీకాంత దేవేశ పద్మజార్షాంగ్రీ పంకజ ఆర్ఘ్యం గృహాణ దాయిత్యారే దత్తంచేతముమాపతే అనే మంత్రముతో ఆర్ఘ్యమివ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకం నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించినవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధికృత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వల్ల వాళ్ల యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిల్లతర్పణం వలన పితృలోకము సర్వము సంతృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిల్లలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లై మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక మాసములో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసములో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువును అర్చించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణాలయానికి వెళ్లి దైవదర్శనమును చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసేతుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూప భౌజ్య భక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో గాని కేశవాలయంలో గాని లక్షదీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపము పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేటందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసే వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులుంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను, విను. సరస్వతి నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతి నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్లి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానము చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వల్ల ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరిగెడుతున్న ఓ ఎలక ఆ గుడిలోకి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరికి చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన
ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమించిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోటకరుచుకుని పక్కనే వెలుగుతూ ఉన్న మరో దీపం వద్దకు వెళ్లి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తికొన వెలుగుతూ ఉన్న అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దానిని వదిలివేసింది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలోంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికెందుకొచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను. తపస్సంపన్నుడవైన నువ్వే నన్ను సమాధానపరచగలవు. నా యందు దయగలవాడవై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పాడు. నాయనా, పూర్వము నువ్వు జైమిని గోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడైన నువ్వు నిరంతరం సంసార పోషణ పారాయణుడవై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తూ దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్లు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచబలులు కూడా భుజిస్తూ వేదమార్గాన్ని తప్పి చరించావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులకు సహాయార్థం ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రీకరించిన వాడై నిత్యము ఆ దాసీదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దానిచేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతకూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడా పెట్టుకున్నావు. అంతేకాదు ధనలుబ్ధుడవై నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్థాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ రూపము సిద్ధించినది. పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మకృత పాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణిమలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంతకాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసిలి అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజ, దీపమాలాదికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై పాప విముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.